సెకండ్ ఇన్కమ్ కోసం చూస్తున్నారా? పార్ట్ టైం లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, డబ్బులు సంపాదించండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. అమావాస్య అనగానే తెలియకుండానే కొంత పానిక్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, ఇంట్లో చంటి పిల్లలు ఉన్న వాళ్ళు కానివ్వండి, కొంత బయటికి వెళ్ళొద్దని, ఈ టైం రాగానే బయట ఉండొద్దని చెప్తూ ఉంటుంటారు. అమావాస్యకి తెలియకుండా ఒక పానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు మన తెలుగు వాళ్ళు. బట్ కొన్ని సందర్భాల్లో మనం చెప్తాం అమావాస్య అనేది చాలా ప్రీషియస్. అది అమావాస్య వచ్చినప్పుడు కొన్ని క్రియలు మనం జరిపిస్తే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, కలిసి వస్తుందని చెప్తూ ఉంటారు. మరి ఈ శ్రావణ మాసంలో వచ్చిన ఈ అమావాస్యకి ప్రత్యేకత ఏంటి? చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు, వాళ్ళకి కానివ్వండి, వ్యాపార రీత్యా ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళకి కానివ్వండి. ఈ అమావాస్యకి ఎటువంటి పూజలు కానివ్వండి, పరిహారాలు కానివ్వండి చేయొచ్చు అంటాం అసలు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక్కడ అమావాస్య, పౌర్ణమి, అలాగే పాడ్యమి నుంచి విధియ, తదియ, చవితి, ఇట్లా వరుసగా తిథులు 15 తిథులు. ఈ 15వది అమావాస్య కానీ పౌర్ణమి కానీ అవుతుంది. ఈ తిథుల్ని నిర్ణయించేటువంటి విధానం మన జ్యోతిషశాస్త్ర రీత్యా మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి మన పెద్దవాళ్ళ యొక్క మేధస్సు, అంటే వాళ్ళ పంచాంగ గణన విధానం. ఒక మాట చెప్తానమ్మా. ఈ రోజున ఏమైందంటే చాలా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజున ఇది జరుగుతుంది, ఆకాశంలో ఇలా జరుగుతుంది, చంద్రుడు ఇప్పుడు వస్తున్నాడు అప్పుడు పోతున్నాడు అని చెప్పి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి శాటిలైట్స్ పంపించి, తప్పని నేను అన్న సైన్స్, కానీ ఎంతో ఖర్చు పెట్టి చేసినటువంటి, అంటే వ్యయప్రయాసాల కోర్చి అడ్వాన్స్డ్ సైన్స్ అనబడేటువంటి ఈ విధానం ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో మన పెద్దవాళ్ళు, పూర్వీకులు, మహర్షులు, మన సనాతన ధర్మ సాంప్రదాయ రీత్యా వాళ్ళు ఇచ్చినటువంటి క్యాలిక్యులేషన్, వాళ్ళ అంచనా, వాళ్ళ రీత్యా ఏంటంటే సూర్యుడు చంద్రుడు గమనం వాటిని బేస్ చేసుకుని ఎప్పుడు ఏ రోజున ఎన్ని గంటల ఎన్ని నిమిషాలకి గ్రహణం పడుతుంది, ఎటేపు నుంచి పడుతుంది, అంటే దక్షిణ వైపు నుంచి పడుతుందా, తూర్పు వైపు నుంచి పడుతుందా, పాక్షికంగా పడుతుందా, అంటే కొంతవరకు పాక్షికం అంటే కొంతవరకే పడుతుందా, లేకపోతే పూర్తిగా పడుతుందా అనేటువంటి అనేక అంశాలని మన పంచాంగం రీత్యా, అంటే మన జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఎప్పుడో మన పెద్దవాళ్ళు ఊరికే అక్కడ అరుగు మీద కూర్చుని ఇట్లా రాసేసి డిసైడ్ చేసి ఇచ్చేశారు. అంటే సైన్స్ తప్ప నేనన్ను. అలాగనే ప్రాచీన మన సాంప్రదాయ విధానాలు కానీ, మన ప్రాచీన మహర్షుల యొక్క, మన పెద్దవాళ్ళ యొక్క మేధోశక్తి కానీ తక్కువ అని అంటానికి వీల్లేదని మాత్రం చెప్తాను. ఇందులో నేను చెప్పదలుచుకున్న అదొకటే తప్ప సైన్స్ అంతా ట్రాష్, వాళ్ళే అలా చెప్పట్లేదు నేను. వాళ్ళంత సునాయాసంగా చేయగలిగారు. అది మన వాళ్ళ యొక్క మేధస్సు. ఆ రోజున ఏదైనా కన్స్ట్రక్షన్ చేశారని అంటే కొన్ని వందల సంవత్సరాలు ఉండేవి. దేవాలయాలు కానీ, గాలి గోపురాలు కానీ, ప్రపంచంలో అతి ఎత్తైనటువంటి గాలి గోపురాలు ఏమాత్రం ఈ స్టీలు పిల్లర్స్ ఇవి లేకుండా అంత దూరం ఎలా నిర్మించగలిగారు అంటే ఇదంతా వాళ్ళ యొక్క మేధస్సుకి నిదర్శనం. ఇది ఎప్పుడో జరిగి కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది ఏం కాదుగా, కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినవి కూడా మనకి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. అంటే మన ఇదంతా నేను చెప్పినానంటే మన పెద్దవాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో ఆ ఏమీ లేదు ట్రాష్ అని కొట్టేయకుండా దాంట్లో ఉన్నటువంటి మంచిని తీసుకోవాలి. అందుకే భర్తృహరి ఒక మాట చెప్తాడు, పురాణం ఇచ్చేవన సాధు సర్వం నచాపి కావ్యం నవమిచ్చే వద్యం సంతః పరీక్ష అనే తెరద్భజంతే మూఢ పర ప్రత్యయనేవ బుద్ధే అని చెప్తాడు. ఇది సంస్కృత శ్లోకం. అంటే పాతదంతా గొప్పది, కొత్తదంతా తప్పని విమర్శించటం, లేదా పాతదంతా తప్పు కొత్తదంతా గొప్పదని విమర్శించటం అనేటువంటిది తెలియగల వాళ్ళ లక్షణం కాదు. మూర్ఖులు మాత్రమే అలా విమర్శిస్తారు. ఏది గొప్ప కాదు, ఏది తక్కువ కాదు, దాంట్లో మంచి ఏంటి చెడు ఏంటి, ఏది నిజం అనేటువంటిది తెలుసుకోవాలి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి, అమావాస్య. మన మహర్షులు ఏం చెప్పారు, అమావాస్యకి పౌర్ణమికి మనం ఒక్కసారి సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి చూస్తే అలలు విపరీతంగా పైకి లేవటం కానీ, డిప్రెషన్ అంటే బాగా సముద్రం లోపలికి వెళ్ళటం కానీ బయటికి రావటం కానీ జరుగుతుంటుంది. దానికి కారణం ఏంటి అని అంటే సూర్యుడికి చంద్రుడికి భూమికి మధ్య సంథింగ్ ఏదో రిలేషన్ లేకుండా ఇవన్నీ ప్రకృతిలో జరగవు కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన వాళ్ళు ఏమంటారు కొంతమంది, ఎక్కడో ఉన్న చంద్రుడి ప్రభావం, ఎక్కడో ఉన్న సూర్యుడి ప్రభావం మన మీద ఏముంటుందంటారు. ఉండకపోతే ఎలా జరుగుతుంది ఇదంతా అంటే ఉండబట్టే కదా. ఇవన్నీ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే పెద్దవాళ్ళు చెప్పింది తీసేయద్దు. ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి అంశాలని 2-3 విషయాలు నేను ప్రస్తావిస్తాను.
వాటికి మన జీవన విధానానికి ఉన్నటువంటి లింక్ కూడా చెప్తాను. ఏంటంటే అమావాస్య అనేటువంటిది, పౌర్ణమి అనేటువంటిది 2 శక్తివంతమైన రోజులు. పౌర్ణమి రోజున చంద్రుడు మనకి పూర్తిగా కనిపిస్తాడు. అమావాస్య రోజున అసలు కనిపించడు. అమావాస్య రోజున కనిపించడు. ఎందుకని మా వస్య అస్య అంటే చంద్రుడు ఉండడు అని అర్థం. ఉన్నటువంటి చంద్రుడు మనకు కనపడ్డాడు. ఈ అమావాస్య ఎంత పవిత్రమైందో మనం దాన్ని అనవసరంగా ఇలా ప్యానిక్గా తీసుకుంటున్నాం. కానీ తమిళనాడులో అమావాస్యని చాలా గొప్పగా చూస్తారు. అంటే ఏదైనా పనులు ప్రారంభించిన ఆ రోజు వాళ్ళు ఆ రోజు చాలా పవిత్రమైన రోజు కింద మంచి పూజలు ఎక్కువ చేస్తారు వాళ్ళు. అట్లాగే ఉత్తర భారతదేశంలో కూడా కొన్ని సాంప్రదాయాల్లో, ముఖ్యంగా శాక్తేయ మతం అని ఉంది. అంటే శక్తిని ఆరాధించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అమ్మవారిని ఆరాధించేటువంటి వాళ్ళు, వాళ్ళకి అమావాస్య కానీ గ్రహణాలు కానీ ఇవన్నీ కొంచెం ఒక లక్కీ టైం కింద ఫీల్ అవుతారు. అంటే ఏదన్నా ఒక పూజలు చేయాలన్నా, ఏదన్నా ఒక కొత్తగా ఏదన్నా ఒక ఉపాసన తీసుకోవాలన్నా, ఒక విషయాన్ని తొందరగా సిద్ధింప చేసుకోవాలన్నా వాళ్ళు ఎదురు చూసేది పౌర్ణమి కంటే కూడా అమావాస్యకి తొందరగా ఎక్కువ రావడం కోసం ఎదురు చూస్తారు. అంటే అర్థం ఏంటి? అమావాస్యకి ఆ శక్తి ఉంటుంది. అది సముద్రంలో అలల్ని ఎలాగైతే మనకి అప్ అండ్ డౌన్స్ చూపిస్తుందో, మన శరీరంలో కూడా ఒక సముద్ర ఘోష ఉంటుంది. ఏంటంటే బ్లడ్ గుండె పంప్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక ప్రవాహం, ఒక ఫోర్స్ కనుక లేకపోతే ఈ రక్తం అరికాల నుంచి తలదాకా ప్రవహించదు కదా. అంటే అలలుగా ముందుకు ఫోర్స్డ్గా ముందుకి వెనక్కి ఫిల్టరేషన్లో శరీరంలో జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఈ అమావాస్య పౌర్ణములకు ఏమవుతుంటుందంటే సాధారణంగా కొంచెం తీవ్రంగా ప్రవహిస్తుంది. ఏది సముద్రపు అలల్లాగానే మన శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ కూడా అంతే తీవ్రంగా ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది. అందుకని అమావాస్య వచ్చే ముందు రోజు కానీ, అమావాస్య రోజు కానీ, అట్లాగే అమావాస్య తర్వాత రోజు కానీ, వైస్ వర్సా పౌర్ణమికి కూడా కొద్దిగా మానసికంగా అసమతుల్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే కొంచెం మెంటలీ డిస్టర్బ్డ్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఆ ఇది ఎక్కువైపోతుంది, అది వాళ్ళకి ఆ యాంగ్జైటీ ఎక్కువైపోతుంటుంది. మనం కూడా ఒక్కోసారి తెలియకుండా ప్రతిరోజు అందరూ క్యాలెండర్ చూసుకోరు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. వెళ్తుంటే ఏంటి వాళ్ళు నాకు ఇంత రోజు చేస్తే రెగ్యులర్ వర్కే కదా, ఎంత యాంగ్జైటీగా ఉంది ఏంటి, ఇంత టెన్షన్గా ఉంది ఏంటి అనుకుంటుంటారు. తీరా చూస్తే ఏంటంటే క్యాలెండర్లో అమావాస్య ముందు రోజు, తర్వాత రోజు, అమావాస్య రోజు, అట్లాగే పౌర్ణమి, ఇది తెలుస్తుంటుంది మనకి. దీనికి కారణం ఈ చంద్రుడికి మన శరీరంలో మన శరీరం మీద ఉన్నటువంటి సూర్యచంద్రుల గమనం ఏదైతే ఉంటుందో అది మన మీద చూపించేటువంటి ప్రభావమే. ఆ సమయంలో అందుకని కొంచెం మనకి మామూలు వాళ్ళకే కొంచెం తిక్కలేసినట్టు ఉంటుంది. అంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది, యాంగ్జైటీగా ఉంటుంది, ఒక ముక్కలో చెప్పాలంటే. ఈ సమయంలో అందుకని మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, సరిగ్గా ఉపయోగించుకోండి ఈ సమయాన్ని. ఈ సమయంలో ప్రకృతి శక్తులు, ఇదంతా ప్రకృతే కదా, ప్రకృతి శక్తులన్నీ మనకి దగ్గరగా ఉంటాయి కనుక ఆ సమయంలో మీరు ఏదైతే సంకల్పం తీసుకుంటారో ఆ సంకల్పాలు నెరవేర్చుకోవాలి అనుకున్నప్పుడు పౌర్ణమి రోజున కానీ అమావాస్య రోజున కానీ కొన్ని సంకల్పాలు చేసుకునేటట్లయితే తప్పనిసరిగా అవి ఖచ్చితంగా బలంగా ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ ప్రకృతి రీత్యా మన మీద వాటి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ పౌర్ణమి కంటే కూడా అమావాస్యకే ఎక్కువ ఉంటుంది. దీనికి కారణం కూడా ఏంటంటే, మనం కొంచెం గమనిస్తే శివరాత్రి ఎప్పుడు వస్తుంది? అమావాస్య ముందు రోజు చతుర్దశిని శివరాత్రి అంటాం. లైకారకుడైనటువంటి శివుడు ఉద్భవించినటువంటి రోజు, శివ కళ్యాణం జరిగేటువంటి రోజు. అంటే ఈ సర్వం సహా శుభమూర్తి అయినటువంటి ఐశ్వర్యకారకుడు, విభూతికారకుడు. విభూతి అంటే ఐశ్వర్యం, బూడిద కాదు. విభూతి అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యకారకుడు, లక్ష్మీ ప్రదాత, కుబేరుడికి అఖండమైనటువంటి ధనయోగాన్ని ఇచ్చినటువంటి శివుడు ఉద్భవించినటువంటి రోజు అమావాస్య ముందు రోజు ఉద్భవించాడు. లింగోద్భవ కాలం అంటారు ఆ రోజు అర్ధరాత్రి. అంటే అటువంటి పవిత్రమైనటువంటి దైవ సంబంధమైన రోజు అది. దాన్ని పట్టుకుని మన వాళ్ళు దాన్ని అమావాస్య అర్ధరాత్రి 12 గంటలు అని చెప్పి ఇక వీళ్ళు భయపెట్టేశారు. అయితే అది అబద్ధమా అంటే అది అబద్ధం కూడా కాదు, కొంతవరకు నిజం. ఎలాగంటే కొన్ని దుష్టశక్తులు కొన్ని సమయాల్లో కొంచెం ఎక్కువగా ప్రేరేపితమవుతాయి. ఆ వాటిలో కొంచెం, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి అమావాస్య రోజు అర్ధరాత్రి విషగడియల్లో కానీ, ఏదన్నా దుర్ముహూర్త కాలంలో కానీ, ఏదైనా సంథింగ్ ఆ టైంలో ఏదైనా దుర్మరణం చెందాడు అనుకోండి, ఎట్లయితే మనకి ఇందాక మనకి సంకల్ప బలం ఏదైతే బలంగా ఉంటుందని చెప్పామో, ఆ ఆత్మకి కూడా విపరీతమైన ఎనర్జీ వస్తుంది. అది రావడం వల్ల అది కొంత మనిషి సడన్గా మృతి చెందాడు అనుకోండి,
ప్రేతే సంచరిస్తాడనేటువంటిది మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ధర్మశాస్త్రం చెప్పినటువంటి విషయం. ఆ ఆత్మకి ఆ శక్తి వస్తుంది ఆటోమేటిక్గా. ఆ వచ్చినప్పుడు అదేం చేస్తుంది, మంచి పనులు చేస్తుందా అంటే ఆ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండటం వల్ల కొన్ని పిచ్చి పనులు కూడా చేసే పరిస్థితి ఉంటుంది. ఆ ఒక్కదాన్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి మంచి శక్తివంతమైనటువంటి కాలాన్ని వీళ్ళు అనవసరమైన భయానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి దాన్ని ఉపయోగపెట్టుకునే విధానం పక్కన పెట్టేశారు. ఇది జరిగింది అమావాస్యలో అసలు జరిగిన కథ అది. మనం బాగా జాగ్రత్తగా గమనిస్తే కొన్ని తిథులు ఉంటాయి. కొన్ని ఇప్పుడు సపోజు ఒక నెలలో ఒక 100 మంది చనిపోయారు అనుకోండి. వాళ్ళు జాతక చక్రాలు కనుక అక్కడ ఉంటే ఏ తిథుల్లో ఎప్పుడు చనిపోయారు అనేది సుమారుగా మనం చెప్పొచ్చు. 3-4 ఆప్షన్స్ ఇచ్చామనుకోండి, ఆ డేట్స్లోనే వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. అంత బలంగా మన జ్యోతిష్ శాస్త్రంలో అది చెప్పడం జరిగింది. అట్లాగే అంటే ప్రతిదానికి ఈ తిథులకి, మన మనిషి యొక్క జీవానికి, మరణానికి, ప్రాణానికి, అలాగే మన సంకల్ప బలానికి అన్నిటికీ కూడా రిలేషన్ ఉంటుంది. ఓవరాల్గా ఇంతసేపు నేను చెప్పిన దాంట్లో బేసికల్ ఫండమెంటల్ ఏంటంటే, దృఢమైన సంకల్పం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అది అమావాస్య రోజు చేస్తే ఇంకా అంతకంటే దృఢంగా నెరవేరుతుంది. ఇది ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నాను. అంటే దీని వెనకాల చాలా సబ్జెక్ట్ ఉంది, అది ఒక ఎపిసోడ్లో చెప్పేది కాదు. ప్రతిదీ విత్ ఆల్ ప్రూఫ్స్ చెప్పొచ్చు. ఇది ఇలాగే జరుగుతుంది, జరిగింది, జరుగుతుంది, జరగబోతోంది అని చెప్పొచ్చు. అటువంటి తిథుల్లో పౌర్ణమి ఒకటి, అమావాస్య ఒకటి. ఎవరైతే ఐహికపరమైనటువంటి అంశాలని మాత్రమే, చాలా చిన్న చిన్న విషయాలని పరిగణలో తీసుకుంటారో వాళ్ళు పౌర్ణమిని ఫాలో అవ్వచ్చు. అది పెద్ద స్పీడ్గా ఏముండదు, కానీ అమావాస్య మాత్రం చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే రిజల్ట్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది. ఎవరికైనా సంకల్పాలను చేసుకోవాలనుకుంటే ఈ సమయంలో ఏంటంటే కొన్ని పనులు అయితే చేయకూడదమ్మా. మన పెద్దవాళ్ళు ఇచ్చింది ఏంటంటే, అమావాస్య రోజున క్షవరం చేసుకోకూడదు, అంటే క్రాఫ్ట్ చేయించుకోకూడదు, గోల్డ్ కట్ చేసుకోకూడదు. అట్లాగే కొంచెం చెప్పచ్చో చెప్పకూడదు కానీ ఇటువంటి సంసారం ఇట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే కొంచెం తీవ్రమైన ప్రవృత్తి ఉన్న వాళ్ళు పుడతారు. ఏమవుతుందంటే దాంట్లో ఇందాక నేను చెప్పాను కదా, అది ఏదైనా ఏదో అంటారు చూడండి, భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అని. అట్లాగే అమావాస్య రోజున ఒకసారి చేస్తే 100 సార్లు చేసినట్టే. ఆ సమయంలో పుట్టేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి తీవ్రమైనటువంటి శక్తి ఉంటుంది. ఈ రోజున యుగ ధర్మాన్ని అనుసరించి బాగా శక్తివంతుడు ఏం చేస్తాడు, ఎవడో అంతుంటాడు. అందువలన ఏంటంటే అందుకే పెద్దవాళ్ళు అంటారు అమావాస్య రోజు పుడితే అయితే దొంగ అవుతాడు లేదా చక్రవర్తి అవుతాడు అంటారు. అంటే ఏంటంటే బలవంతుడు అవుతాడు, సంకల్ప బలం, ఇవన్నీ కూడా ఎక్కువ. ఇవన్నీ మన పెద్దవాళ్ళు మనకి చెప్పినవే, ఇవన్నీ మనం గతంలో విన్నవే, ఇప్పుడు వింటున్నవే, రేపు వినబోయేవే. అంటే దొంగ అవుతాడనంటే వాడి మైండ్ నెగిటివ్ వైపు వెళ్ళింది అనుకో, అంటే తప్పుడు పనుల వైపుకి రాంగ్ డైరెక్షన్లో వెళితే వాడు బందిపోటో, దొంగో, డెకాయిటో, ఏదో బాంబులు పెట్టేవాడో, ఏదో దుర్మార్గుడు అవుతాడు. అదే మంచి వైపు వెళితే చక్రవర్తి అవుతాడు, అంటే చాలా గొప్పవాడు అవుతాడు, రాజు అవుతాడు, 10 మందికి నాయకుడు అవుతాడు, అన్నీ సాధించుకోగలుగుతాడు. అంటే ఆ సంకల్పం అనేటువంటిది అంత బలంగా పనిచేస్తుంది. ఇదే పౌర్ణమి నాడు అని చెప్పి చెప్పలేదే ఎవరు, అమావాస్య నాడనే చెప్పారు. అంటే అర్థం ఏంటంటే ఏదైనా 100 రెట్లు బలంగా పనిచేసేటువంటిది అమావాస్య తిథి. ఇది ఇంకొకటి ఎందుకు మన వాళ్ళు భయపెట్టిన కారణం ఉంది. పితృదేవతలకి అమావాస్య అత్యంత ప్రీతికరం. ఆ అమావాస్య రోజున తర్పణాలు వదులుతుంటారు. సనాతన ధర్మం పాటించేటువంటి బ్రాహ్మణులు ఇప్పటికీ కూడా తర్పణాలు ఇస్తూ ఉంటారు. తర్పణాలు ఇవ్వటువంటి పితృదేవతలకి నీళ్లతో అర్ఘ్యం అట్లా ఇస్తుంటారు అనమాట. అంటే వాళ్ళకి నీళ్ళు, ఆహారం అవన్నీ ఇవ్వాలి కదా, ఈ తద్దినాలు ఇవన్నీ పెట్టేటప్పుడు ఇస్తారు కదా, అలా ఇస్తూ ఉంటారు. అలా ఇస్తుంటే పితృదేవతలు ఆ రోజున దగ్గరగా వస్తారు అమావాస్య రోజున, కాబట్టి వాళ్ళకి అది ఇస్తూ ఉంటారు. ఎక్కువగా ఏమైందంటే అటువైపు ఆలోచించారు కానీ ఇటేపు ఎవరు ఆలోచించాల, ఒక పాజిటివ్ యాంగిల్ అనేది ఎవరు చూడలే దాంట్లో. ఇప్పుడు దీపావళి అమావాస్య ఉంది, దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజ చేస్తాం. ఎందుకని లక్ష్మీదేవి పూజ పుట్టిందంటాం ఆ రోజున. అమావాస్య రోజున ఉత్తరా నక్షత్రంలో జన్మించింది, శుక్రవారం అని చెప్పి చెప్పుకుంటాం జనరల్గా, సహజంగా జరిగేటువంటిది. సరే, ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే అమావాస్యకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటివి. ఆ ప్రీతిపాత్రమైనటువంటి అమావాస్య రోజున మనం దీపావళి అమావాస్య చేసుకుని లక్ష్మీదేవి పూజ చేస్తాం. అట్లాగే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏంటంటే ఆ రోజున ఎవరైతే ఏ సంకల్పంతో అయితే పూజ చేస్తారో, లేదా జపం చేస్తారో, లేదా సంకల్పించుకుంటారో, బలంగా ఎఫర్మేషన్స్ చేస్తారో, వాళ్ళకి ఆ కోరిక చాలా త్వరగా నెరవేరుతుంది. ఇది అమావాస్యకు ఉన్నటువంటి చరిత్ర. కానీ చాలా ఎక్కువ ఉందమ్మా, దీంట్లో చాలా చెప్పవలసింది ఉంది. మనకి టైం చాలదు కనుక బ్రీఫ్గా చెప్పేశాను. తప్పకుండా సార్, కుదిరితే మనం ఒక సిరీసే ప్లాన్ చేద్దాం దాని మీద. ఎందుకు అంటే
దీనిపైన ఉన్న అపోహ అనేది ఫస్ట్ పోవాలి. అండ్ చాలామందికి ఈ నాలెడ్జ్ కూడా అవసరం ఇవాళ రేపు. సమస్యలతో పోరాడడమే సరిపోతుంది. సమస్యకి పరిష్కార దిశగా ఒక రోజు ఉంటుంది. దాన్ని మనం పరుచుకోవచ్చు అనేది ఈ ఎపిసోడ్ త్రూ చాలామందికి అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ చాలామంది అడిగేది ఏంటంటే, ఈ సెప్టెంబర్ 15వ తారీఖు వైభవలక్ష్మి వ్రతాన్ని మనం చేయబోతూ ఉన్నాము. చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. చాలామందికి కన్ఫ్యూజన్స్. అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏ టైంలో ఉండే అవకాశం ఉంటుంది, అండ్ ఎవరైనా అటెండ్ అవ్వచ్చా, ఆడవాళ్ళు మాత్రమే అటెండ్ అవ్వాలా పూజకి, ఇట్లా చిన్న చిన్న డౌట్స్ని ఒకసారి దాని గురించి సార్. కుటుంబం మొత్తం అటెండ్ అవ్వచ్చా అని కూడా అడుగుతూ ఉన్నారు. ఇక్కడ బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజామున ఈ సూర్యోదయం కంటే ముందు ఒక 2:30 గంటలు, అంటే మన కాలమానం ప్రకారం తీసుకుందాం బ్రీఫ్గా. అంటే స్ట్రైట్గా చెప్పాలంటే 3 నుంచి 5:30 మధ్యలో అనుకోండి అప్రాక్సిమేట్లీ. ఈ ముహూర్తం అనేటువంటిది చాలా ఇప్పుడు బలమైనటువంటిది. ప్రతిరోజు ఈ టైం చాలా బలమైంది. ఎక్కువ మంది ఈ సమయంలో నిద్రలేస్తారు. మ్యాక్సిమం 5 గంటలకల్లా నిద్రలేస్తారు. మనం చాలామంది జీవిత చరిత్రలు చదువుకుంటే ఈ కాలానికి వద్దాం, అక్కడి నుంచి ఈ కాలానికి వద్దాం. జీవిత చరిత్రలు చదువుకుంటే 5 గంటలకల్లా లేచేవాళ్ళు చాలా సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతుంటారు. దానికే రాబిన్ శర్మ 5 AM క్లబ్ అని ఒక బుక్ కూడా రాశాడు. అంటే ఈ రోజున ఆయన చెప్పాడు, మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి, నిద్రలేస్తే మనకి మంచి జరుగుతుంది, మన సంకల్పాలు నెరవేరితే హెల్దీగా ఉంటాం, ఐశ్వర్యవంతులం అవుతాం, దిగులు లేకుండా ఉంటాం అని చెప్పి ఆ రోజే చెప్పారు వాళ్ళు. అంటే ఇక్కడ 5 గంటల లోపు ఆ కార్యక్రమం అయిపోవాలి. 5-5:30 లోపల ఈ పూజా కార్యక్రమం అయిపోవాలి. అంటే 3 నుంచి 5-5:30 లోపల ఈ ప్రోగ్రాం కనుక అయిపోతే మనకేంటంటే ఆ సమయం బలమైనటువంటి సమయం. అది ఫస్ట్ పాయింట్. అది బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవడం అంటే బ్రహ్మ ముహూర్తం. అది బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రాహ్మణుల ముహూర్తం అని కాదు. బ్రహ్మ ఒక రకంగా నిద్రలేచే ముహూర్తం అనుకోండి, బ్రహ్మకి ఇష్టమైంది అనుకోండి, ఏదన్నా అనుకోండి, దాంట్లో మన పెద్దవాళ్ళు పెట్టిన అర్థం. ఆ సమయంలో మంచి దైవ కార్యాలకి చాలా మంచిది. మన శరీరానికి కూడా మంచి జవజీవాలు పుడతాయి ఆ సమయంలో. నిద్రలేచే వాళ్ళకి వాళ్ళ తేజస్సే వేరుగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో చేసుకోవాలి. అది ఆ టైం యొక్క ఇంపార్టెన్స్. తర్వాత రెండవది, స్త్రీలు, పురుషులు, పిల్లలు ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కోరుకునేటువంటి వాళ్ళు, ఈ అష్టలక్ష్ముల్లో ఎవరికైనా కూడా ఈ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. కుటుంబం అంతా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి. సో ఎవరైనా సరే ఈ వ్రతానికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నామని కనుక మీరు అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఎవరికైనా పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.